Hi friends, welcome to my channel MC Vlogs and other activities. ప్రీవియస్ వీడియోలో నేను మీకు అంబ్రెల్లా కటింగ్ చూపించాను కదా, డ్రెస్ కటింగ్. ఇప్పుడు అదే డ్రెస్ని కటింగ్ చేసుకున్న డ్రెస్ని ఇప్పుడు నేను మీకు కుట్టి చూపిస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది మెయిన్ పార్ట్కి లైనింగ్ పార్ట్కి మనం జత చేసుకోవాలి. అది మెయిన్ పార్ట్ని మనం సరిగ్గా ఉందో లేదో చూసుకొని లైనింగ్ పార్ట్ని దాని మీద పెట్టి కుట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా. ఓకే, ఇది నెక్ లైన్కి మనం ఎప్పుడు కూడా పావుంచి ఎక్స్ట్రా ఉంచుకొని ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకొని కుట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం తిరిగేస్తాం కదా, లైనింగ్ క్లాత్కి నెక్స్ట్ మెయిన్ క్లాత్కి తిరిగేస్తాం కదా, అది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్. ఓకే, మనం తిరిగేస్తాం కదా మెయిన్ పార్ట్ని అండ్ లైనింగ్ని, తిరిగేసేటప్పుడు ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనం క్లాత్ తిరిగేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు అలాగని ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ని కట్ చేస్తున్నాం కదా, మెయిన్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు కూడా ఒక పావించి ఖర్చు వదులుకోండి. ఏం కాదు, ఎక్స్ట్రా ఒక పావించి ఖర్చు వదులుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే కొంతమంది తెలియని వాళ్ళు మొదలకి కట్ చేస్తూ ఉంటారు. అలా కట్ చేయడం వల్ల కొన్ని క్లాత్లు ఏంటంటే చూసుకోకుండా పిగిలిపోతూ ఉంటాయి, బయటికి పీచ్ వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మెయిన్ పార్ట్కి అలాగే లైనింగ్ పార్ట్కి కూడా పావించి గ్యాప్ ఉంచుకోండి, బాగానే ఉంటుంది. మరీ అంత గలీజ్గా ఏం కనిపించదు, నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఓకే, ఇలా మీరు కరుస్ దగ్గర నెక్స్ట్ కొంచెం మూలంట కూడా కొంచెం అలా టక్స్ ఇచ్చుకుంటూ కట్ చేసుకోండి. ఇలా మీరు కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్ని లైనింగ్ పార్ట్ని ఉల్టా చేసుకోండి. ఇలా మెయిన్గా తిప్పుకున్న తర్వాత దానికి ఫినిష్ లైనింగ్ నీట్గా ఇచ్చుకోండి, సరిపోతుంది. ఇలా ఫినిషింగ్ లైను క్లాత్ని చూసుకుంటూ కుట్టండి. ఎందుకంటే కొన్ని క్లాత్లు సిల్క్ క్లాత్లు నెక్స్ట్ ఈ జార్జెట్ క్లాత్లు సాఫ్ట్గా ఉండే క్లాత్లు ఏంటంటే నెక్ లైన్ ముడుచుకుపోయినట్టు రావడం, క్లాత్ కొంచెం దగ్గరగా అవుతుంది. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ సరిగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా కుట్టండి. నేను మీకు అర్థం అవ్వాలని చెప్పి చాలా నిదానంగా కుట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను మీకు అంత క్లారిటీగా చూపించలేకపోవచ్చు, నా మొబైల్ కెమెరా పెట్టుకోవడానికి సరైన ప్లేస్ నాకు అడ్జస్ట్ అవ్వలేదు. నెక్స్ట్ వీడియో మాత్రం నేను మీకు చాలా నీట్గా అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇది నార్మల్ డ్రెస్సే, కాకపోతే మరీ రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కొంచెం అర్థం అవ్వాలని చెప్పి పెట్టాను. నేను ఇంకా కొత్త మోడల్స్ నాకు నేను కుట్టి చూపిస్తాను నేను మీకు. ఓకే, ప్రస్తుతానికి ఈ వీడియో వరకు ఇలానే అడ్జస్ట్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో కొంచెం మిస్టేక్ అయింది లైనింగ్ విషయంలో. నెక్స్ట్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడే డ్రెస్ అనేది మనం కట్ చేసుకున్న విధానంలోనే ఉంటుంది. మనం ఎంత నీట్గా అందంగా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు అంత నీట్గా వస్తుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ అది ఏం లేకుండా టక అయిపోతుంది అన్నమాట ఫాస్ట్గా. నేను ఈ డ్రెస్ విషయంలో వీడియో తీస్తున్నాను అని చెప్పి చాలా ఫూలిష్గా బిహేవ్ చేసి నాశనం చేసుకున్నాను, బట్ బాగానే వచ్చింది, నా డ్రెస్సే కదా. ఇప్పుడు అలాగనే మెయిన్ పార్ట్కి లైనింగ్ పార్ట్కి మొత్తం మనం కట్ చేసుకున్న పార్ట్ మొత్తాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ చాలా నీట్గా క్లాత్ని లాగకుండా సాఫ్ట్ చేసుకుంటూ జస్ట్ అలా మీ హ్యాండ్స్తో అలా టర్న్ తిప్పుతూ కుట్టుకోండి. పొంగు రాకుండా ఉంటుంది దీనివల్ల. లేదు మీరు లాగి కుట్టారు అంటే మెయిన్ పార్ట్ లూజ్ అయిపోతుంది బయట మెయిన్ క్లాత్, అలాగే లైనింగ్ క్లాత్ అనేది దగ్గరగా టైట్గా ఉన్నట్టు అయిపోతుంది. దీనివల్ల బయట మెయిన్ క్లాత్ ఏంటంటే ఉగ్గు వచ్చేసినట్టుగా అయిపోతుంది. అలా రాకుండా నీట్గా మీరు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి, సరిపోతుంది. ఓకే, ఇలా మీరు మొత్తంగా అంతటిని కుట్టుకోండి, నీట్గా వస్తుంది ఫినిషింగ్. అలానే ఇది మొత్తం జత చేసిన తర్వాత అక్కడ మెయిన్గా ఎక్స్ట్రా ఉంది కదా, ఆ క్లాత్ని అంతటినీ కట్ చేసేసుకోండి. లైనింగ్ క్లాత్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా మెయిన్ క్లాత్ ఖర్చున అంతటినీ కట్ చేసేసుకోండి. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి. మొత్తం కుట్టేసిన తర్వాత నేను మీకు డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి.
మొత్తం నేను ఖర్చు అంతా కట్ చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ తర్వాత స్టిచ్ చేసినప్పుడు చూద్దరు కానీ, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకుందాము. డాట్స్ ఎలా అంటే మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు బ్లౌజ్కి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, నెక్ దగ్గర నుంచి వెస్ట్ లూజ్ వరకు సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మడత మీకు కనిపిస్తుంది. లేదు అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే బ్లౌజు చివరలు ఉంటాయి కదా కొనలు, ఆ కొనలు రెండింటిని పట్టుకొని సెంటర్ చేస్తే మీకు అక్కడ చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా అక్కడ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా మీరు అక్కడ చిన్నగా మీరు మార్క్ చేసుకోండి. మీకు అర్థం అవ్వకపోతే అక్కడ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి నేను చూపిస్తున్న విధంగా మీరు టేప్ తీసుకొని మీరు ఎలా అయితే షోల్డర్కి నెక్కి ఎలాగైతే 6 ఇంచెస్ తీసుకున్నారో అవే 6 ఇంచెస్ ఇక్కడ వెస్ట్ లూజ్ దగ్గర తీసుకోండి. వెస్ట్ లూజ్ దగ్గర తీసుకొని మీరు 3 దగ్గర నుంచి 6కి మార్క్ చేసుకోండి. 3 దగ్గర నుంచి 6కి మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి 1.5 ఇంచ్కి 3 దగ్గర నుంచి 1.5 ఇంచ్కి 6 దగ్గర నుంచి 1.5 ఇంచ్కి సెంటర్లో ఒక మార్క్ చేసుకోండి. అలాగే ఇంకొక వైపు కూడా 6 ఇంచెస్ తీసుకొని 1 ఇంచ్ దగ్గర ఒకటి 3 ఇంచ్ దగ్గర ఒకటి మార్క్స్ చేసుకోండి. ఇలా నేను మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నాకైతే ఇది అలవాటే, నేను డైరెక్ట్గా పెట్టేసుకుంటాను. మీకు అర్థం అవ్వాలని మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఇలా డాట్స్ పెట్టుకొని వాటిని మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డాట్స్ సరిగ్గా భుజం దగ్గరికి వస్తుందన్నమాట. భుజం స్ట్రైట్ లైన్ వస్తుందన్నమాట మీరు అలా పెట్టుకోవడం వల్ల. అలా పెట్టుకున్న తర్వాత దాన్ని మనం ఒక 1/2 ఇంచ్ మనం అక్కడ డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ వేసుకున్న దగ్గర చాలా చిన్నగా వదులుతారు చాలామంది. అలా వదలకుండా ఇలా మీరు ఒక 1/2 ఇంచ్ వదిలి కుట్టుకోవడం వల్ల మీకు షోల్డర్ అనేది జారకుండా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇలా మీరు డాట్ని ఒక 3.5 లేదంటే 4 వరకు మీరు ఇచ్చుకోవచ్చు. అలా ఇచ్చుకోవడం వల్ల మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, బాగుంటుంది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఇంకేం కాదు. అలాగే రెండో వైపు కూడా షోల్డర్కి స్ట్రైట్గా మీరు మడత చూసుకుంటూ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మడత చూసుకుంటూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని మీరు డాట్స్ వేసుకోండి. అలా షోల్డర్ని స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోండి. అలా స్ట్రైట్గా ఉండడం వల్ల ఏంటంటే మీకు ఫ్రంట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. అటు ఇటు వేరు అవ్వకుండా 2 డాట్స్ కూడా సమానంగా వేసుకోండి. మీరు ఎంతైతే ఒక డాట్కి మెజర్మెంట్ చూసుకుంటారో అంతే మెజర్మెంట్తో ఇంకొక డాట్ కూడా వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కుట్టడం నేను మీకు చూపిస్తున్నాను కదా. ఓకే, ఇలా బ్యాక్ పార్ట్ కూడా ముందు ఫ్రంట్ పార్ట్ చెప్పినట్టుగానే నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు నీట్గా కట్ చేసుకుంటూ టక్స్ ఇచ్చుకొని మళ్ళీ దీన్ని కూడా రివర్స్ చేసి నీట్గా ఫినిషింగ్ లైన్ ఇచ్చుకోండి. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఇది నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏమో కొంచెం డౌన్ ఇచ్చుకున్నాను నెక్, బ్యాక్ సైడ్ మాత్రం అస్సలు ఓపెన్ ఇవ్వలేదన్నమాట. బోట్ నెక్ ఎలాగైతే మనం పెట్టుకుంటామో అలాగనే ఒక 4కి పెట్టుకున్నాను, బాగా డీప్గా కాకుండా. ఓకే, అంత ఎక్కువగా నేను లాంగ్ ఏం పెట్టుకోలేదు, నీట్గా పెట్టుకున్నాను అనమాట. ఓకే, అలాగే మనం ఫినిషింగ్ లైన్ ఇచ్చుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది కదా ఫినిషింగ్ లైన్, ఇలా నీట్గా ఇచ్చుకోండి. అలాగే మొత్తం ఫ్రంట్ పార్ట్ నేను మీకు ఎలాగైతే చూపించానో బ్యాక్ పార్ట్ని కూడా అలాగనే ఫుల్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తంగా ఖర్చు అంతటిని కట్ చేసేసుకొని నీట్గా పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే డాట్స్ ఇచ్చారో నేను మీకు చూపించాను కదా ఇందాక, సేమ్ అలాగని బ్యాక్ పార్ట్ కూడా డాట్స్ ఇచ్చుకోండి. ఓకే, ఇలా డాట్స్ ఇచ్చుకున్న తర్వాత మెయిన్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు యోక్ పార్ట్ అయిపోయింది కదా, అలాగే బ్యాక్ పార్ట్ మొత్తం ఫ్రంట్ పార్ట్ 2 అయిపోయినాయి కదా, యోక్ పార్ట్స్ 2 కుట్టేసాను కదా. అలాగని ఇప్పుడు బాటమ్ పార్ట్ చూడండి. ఇది లైనింగ్ అన్నమాట, క్రేప్ మీరు చూస్తున్నారు కదా. నేను చిన్న మిస్టేక్ చేశానని చెప్పాను కదా, అదేంటంటే లైనింగ్ నేను కట్ చేసుకునేటప్పుడు చూడకుండా ఉల్టా పెట్టి కట్ చేసేసాను అనమాట. ఈ అంబ్రెల్లా డ్రెస్కి వచ్చిన తలనొప్పి ఇదే, దాన్ని సరిగా పెట్టి కట్ చేయకపోతే మాత్రం రివర్స్ అయిపోతుంది. అంటే ఒకవైపు బాగానే వస్తుంది, ఇంకోవైపు మాత్రం
సెంటర్ పాయింట్కి రెండు వైపులా వేరు వేరేగా వస్తుందన్నమాట. అదంతా మళ్ళీ కలుపుకొని చేయాలి. ఇవి మన డ్రెస్సులు అయితే ఓకే, బయట వాళ్ళ డ్రెస్సులు అయితే చాలామంది ఒప్పుకోరన్నమాట. అది లాన్ లైనింగే కదా, ఏం కాదు అని వాళ్ళు అడ్జస్ట్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు కదా. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు, ఇది క్రేప్ లైనింగ్ కదా, నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. అంబ్రెల్లా డ్రెస్కి ఏంటంటే మ్యాక్సిమం అతుకులు వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది కూడా అతుకే అన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, వాటిని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టాల్సి ఉంటుంది. రెండు వైపులా ఒకేలా చూసుకుంటూ కుట్టాల్సి ఉంటుంది. ఒకవైపు మనం జాయిన్ చేసే పీస్ ఏదైతే ఉంటుందో ఆ పీస్ పై వైపుగా పెట్టాలి, ఇంకోవైపు మీరు కుట్టేటప్పుడు ఆ జాయిన్ చేసే పీస్ని మెయిన్ పార్ట్కి కింద వైపుగా పెట్టాలన్నమాట. అలా కింద అంటే ఉల్టా పెడితే మీకు రెండు ఒకేలా వస్తాయి. అంటే మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, ఖర్చులు అనేవి ఉంటాయి కదా, అవి మీకు బయటకు కనిపించకుండా నీట్గా కనిపిస్తాయి. నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూపిస్తున్నట్టుగా కుట్టుకోండి. మీరు రెండు జాయింట్స్ జత చేసిన తర్వాత మీకు నేను చూపిస్తున్న విధంగా ఆ జాయింట్స్ పైనుంచి, అంటే లోపల నుంచి కాకుండా పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి. అక్కడ అతుకులు చూస్తున్నారు కదా, నేను మీకు చూపిస్తున్నాను. అతుకు లేదు అంటే అతుకు అక్కడ మనం అతికామని చెప్పి పెద్దగా కనిపించదు, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఓకే, ఇలా మీరు కుట్టుకున్న తర్వాత నాకు 2 జాయింట్స్ పడ్డాయి, ఒకవైపుకి 2 జాయింట్స్ పడ్డాయి అన్నమాట. క్లాత్ ఎక్కువగా సరిపోలేదు, అందుకే మళ్ళీ దాన్ని కుట్టాల్సి వచ్చింది నేను చేసిన మిస్టేక్ వల్ల. యాక్చువల్లీ నాకు మెయిన్ పార్ట్ 33 కావాల్సి ఉండే, 33, 34 కావాల్సి ఉండే. మనకి లైనింగ్ పార్ట్ ఏంటంటే 30, 32 ఇలా ఉంటుంది. మ్యాక్సిమం 30 అయితే సరిపోతుంది, నేను ఎక్స్ట్రా కట్ చేసేసాను అనమాట. అందువలన నేను డబుల్ జాయింట్ వేసుకోవాల్సి వచ్చింది. ఇది మెయిన్ క్లాత్ అనమాట. మెయిన్ క్లాత్కి నాకు ఎక్కువగా ముక్క ఎక్స్ట్రా ఏం పడలేదు, జస్ట్ చిన్న బిట్ పడింది అనమాట. ఆ బిట్ని నేను ఇలా అడ్జస్ట్ చేసి కుట్టేశాను, జస్ట్ అంతే. ఆ చిన్న పాయింటే, ఆ చిన్న బిట్టే నాకు పడింది, పెద్దగా నాకు క్లాత్ ఎక్స్ట్రా ఏం పడలేదు. ఇప్పుడు అయిపోయింది కదా, రెండు వైపులా అలా అతికేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పై పార్ట్కి మనం లైనింగ్ అదే యోక్ పార్ట్కి కింద బాటమ్ పార్ట్ కూడా మనం అతుక్కోవాలి. అది ఎలా అంటే సెంటర్ పాయింట్లో పై పార్ట్ పెట్టేసి, అంటే నీట్గా రావడానికి చెప్తున్నాను. సెంటర్ పార్ట్ ఏమో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా మీరు ఏం చేస్తారంటే, పై పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్, దాన్ని సెంటర్లో పెట్టి మీరు బ్లౌజ్కి ఎలాగైతే బెల్ట్ వేసుకుంటారో అదే విధంగా లైనింగ్ పార్ట్ వైపు, మెయిన్ క్లాత్ వైపు పెట్టి మీరు కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మూడింటిని జత చేయడం వల్ల మీకు ఏంటంటే, ఇప్పుడు అంబ్రెల్లా డ్రెస్సెస్కి ఏంటంటే లైనింగ్ని, బాటమ్ పార్ట్ని అంటే మెయిన్ పార్ట్ని లైనింగ్ కలిపి కుట్టేసుకొని పై పార్ట్కి అతికిస్తారు. అలా కాకుండా ఇప్పుడు మీరు లైనింగ్ పార్ట్ వైపు, మెయిన్ పార్ట్ వైపు పెట్టి పైన కింద పెట్టి సెంటర్ పాయింట్లో పై పార్ట్ పెట్టారంటే అది మీకు కొంచెం నీట్గా వస్తుంది అనమాట. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా కుట్టి చూడండి. లోన అంటే చాలా క్లాత్లు ఏంటంటే పీచులు వచ్చేస్తూ ఉంటాయి, అలా పీచులు రాకుండా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. లోన నుంచి బయట సైడ్ నుంచి కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, కుట్టేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది చాలామంది కుడతారు, కాకపోతే ఎవరు చెప్పే విధానాన్ని బట్టి అది ఉంటుంది కదా. ఓకే, ఇలా అంటే మీరు ఏం కుట్టినా సరే ఒక స్టిచ్ ఎక్స్ట్రా వేసుకోండి. వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్ అనేది ఉంటుందన్నమాట. వేరంగా చిరిగిపోవడం అలాంటిది ఏముండదు, కుట్టు ఊడిపోవడం అలాంటిది ఏముండదు. డబుల్ స్టిచ్ వేసుకోవడం మంచిదే. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, మెయిన్ పార్ట్ నుంచి మెయిన్ పార్ట్ కుట్టాను కదా, దాన్ని నేను రివర్స్ చేసుకున్నాను. మీరు ఉల్టా పెట్టి కుట్టుకుంటే రివర్స్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే మెయిన్ పార్ట్ నేను ఉల్టా చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా తిప్పి కుట్టాను అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ నేను జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ది, ఫ్రంట్ పార్ట్ది కూడా షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నాను, మీరు చూస్తున్నారు కదా. అలాగే ఇంకోవైపు కూడా మెయిన్ పార్ట్ని అలాగే షోల్డర్ని జాయిన్ చేసుకోండి, సరిపోతుంది. రెండు సమానంగా ఉండేలా చూసుకొని చేసుకోండి. ఓకే, ఇలా రెండు సమానంగా చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే, సమానంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే
మీరు హ్యాండ్స్ కలిపేటప్పుడు కానీ డ్రెస్ వేసుకునేటప్పుడు కానీ నీట్గా ఫినిషింగ్ ఉంటుందన్నమాట. అటు ఇటు వచ్చేలాగా మీరు చూసుకొని కుట్టుకోండి. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు వీటికి హ్యాండ్స్ని జత చేయాలన్నమాట. డ్రెస్ అంతా నార్మల్గా అయిపోయినట్టే. ఇప్పుడు హ్యాండ్స్కి నేను ఫస్ట్ ఎంట్రన్స్ డ్రెస్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్కి లోతు తీయడం మర్చిపోయాను. మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి. రెండింటిని సరిగా అంటే రెండింటిని మెయిన్ పార్ట్స్ ఎటువైపు ఉన్నాయి రెండింటిని ఆపోజిట్లో పెట్టండి. ఉల్టా పెట్టండి అనమాట. ఎదురెదురుగా పెట్టి మీరు హ్యాండ్స్ లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఎదురెదురుగా పెట్టి హ్యాండ్స్ లోతు తీసుకోండి. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు బ్లాక్ ఉందనుకోండి, బ్లాక్ని ఎదురెదురు పెట్టాలి, వైట్ని ఆపోజిట్లోనే పెట్టాలన్నమాట. అలా పెట్టుకొని మీరు ఒక హాఫ్ ఇంచ్ లోనికి తీసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కాబట్టి ఒక 1 ఇంచ్ లోతుకి తీసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ లోతుకి తీసుకోండి. అక్కడ చిన్న టక్స్ ఇచ్చుకోండి. మీకు గుర్తుంటుంది ఎటువైపు పెట్టాలో, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అలా టక్స్ ఇచ్చుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎటువైపు అయితే లోతు తీసుకున్నారో దాన్ని ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. అంటే మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ యోక్ పార్ట్ వైపు ఫ్రంట్ సైడ్ పెట్టుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది ఆర్మ్ దగ్గర. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ లోతు తీసుకునేదేమో ఫ్రంట్ పార్ట్ వైపు పెట్టుకోండి, లోతు తీయకుండా ఉన్నది బ్యాక్ పార్ట్ వైపు పెట్టుకోండి. అలా పెట్టుకొని కుట్టుకుంటే మీకు చెంక దగ్గర ఉగ్గు రాకుండా చాలా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది, స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. మీకు కరెక్ట్గా పట్టినట్టుగా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా కట్ చేసేటప్పుడు నేను మీకు చెప్పాను, సెంటర్ పాయింట్కి 2 టక్స్ ఇచ్చుకొని ఉంచుకోండి 2 హ్యాండ్స్కి. మీకు కుట్టేటప్పుడు సెంటర్ పాయింట్ నుంచి కుడితే మీకు అటువైపు ఇటువైపు కొంచెం క్లాత్ అడ్జస్ట్ అవుతూ వస్తుంది అని చెప్పి. నాకైతే నార్మల్గా అలవాటి, మీకు అర్థం కావాలని ఇలా చెప్తున్నాను. హ్యాండ్ని అయితే లాగి మాత్రం పట్టుకోకండి కుట్టేటప్పుడు. అలా పట్టుకుంటే కంపల్సరీ మీకు ఉగ్గు వచ్చేస్తుంది, అసలు బాగోదు, క్లాత్ సపరేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. లాగి పట్టుకోవద్దు, అడ్జస్ట్ చేసుకుంటూనే కుట్టండి. షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఇటువైపు కూడా అలానే క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టండి. అలా కుట్టడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఓకే, ఇలా జాగ్రత్తగా క్లాత్ని హ్యాండ్ని చూసుకొని ఉగ్గులు ఎక్కడ రాకుండా, మడతలు పడిపోతూ ఉంటాయి, ఆ మడతల్ని చూసుకుంటూ కుట్టండి. ఇలా నీట్గా కుట్టుకొని మళ్ళీ డబల్ స్టిచ్ కూడా వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మీకు చిరగకుండా చాలా నీట్గా కుట్టు అనేది కనిపించకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డబల్ స్టిచ్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకొని కుడితే మీకు మంచిదన్నమాట. క్లాత్ అంత వేగంగా పిగిలిపోకుండా బయటికి మెయిన్ క్లాత్ చాలా డ్రెస్సెస్ ఏంటంటే పిగిలిపోతూ ఉంటాయి, బయటకు వచ్చేస్తూ ఉంటుంది క్లాత్. మీరు కొంచెం ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేయడం అయిపోయింది. అలాగే ఇంకొక వైపు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే ఒక హ్యాండ్ చూపించాను కదా, అలానే ఇంకొక హ్యాండ్ కూడా నేను మీకు చూపిస్తున్న విధంగా కుట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సినంత మెజర్మెంట్ని తీసుకొని కుట్టుకోవాలన్నమాట. అంతకుముందు మీరు ఏం చేయాలంటే రెండు క్లాతుల్ని అంటే రెండు వైపులా డ్రెస్ అంతా అయిపోయిన తర్వాత రెండు వైపులా మనం ఖర్చులు ఉంచుకుంటాం కదా, అది సమానంగా పెట్టుకుంటూ నార్మల్గా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు మెజర్మెంట్ తీసుకొని కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ లాస్ట్ దగ్గర నుంచి మీరు అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మీకు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మీరు ఎంతైతే మీకు మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్ తీసుకునేటప్పుడు దానికి స్టిచ్ వేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. అలాగే ఇప్పుడు మొత్తం బాటమ్ పార్ట్ అప్పర్ పార్ట్ అయిపోయింది కదా, అప్పర్ పార్ట్ వెస్ట్ లూజ్ దగ్గరికి వచ్చేటప్పటికి వెస్ట్ లూజ్ దగ్గర నుంచి కింద నా బాటమ్ పార్ట్ దగ్గరికి మొత్తం ఒక 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ వరకు కానీ చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, వెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ వరకు మీరు లైనింగ్ని మెయిన్ పార్ట్ని కలిపే కుట్టుకోండి. ఆ తర్వాత
ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అదే విధంగా మెయిన్ పార్ట్కి ఓన్లీ కుట్టు వేయండి. తర్వాత మెయిన్ పార్ట్ కుట్టేసిన తర్వాత లైనింగ్ పార్ట్కి కుట్టేసుకుందరు. కానీ ఇలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ ఎప్పుడు కలిపి కుట్టద్దు. అలా కలిపి కుడితే మీకు ఫినిషింగ్ అనేది సరిగా రాదు. ఎందుకంటే లైనింగ్ పార్ట్కి మెయిన్ పార్ట్కి గేరా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ అనేది మీకు తెలియకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా లైనింగ్ పార్ట్ని వేరేగా, మెయిన్ పార్ట్ని వేరేగా స్టిచ్ చేసుకుంటే మీకు చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. గేరా మీకు కనిపిస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. ఈ అనార్కలి డ్రెస్సెస్ ఏంటంటే నడిచేటప్పుడు చూడటానికి గేరా ఎక్కువ కనిపించేటప్పుడు డ్రెస్ అనేది చాలా బుజ్జిగా బాగుంటుంది. అలా మీకు కనిపించాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ముందు లైనింగ్ పార్ట్ని స్టిచ్ చేసేసుకోండి, మెయిన్ పార్ట్ని స్టిచ్ చేసేసుకోండి. మెయిన్ పార్ట్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పార్ట్ని స్టిచ్ చేసుకోండి. డబల్ స్టిచ్ అనేది చూడటానికి కాదు, స్టిఫ్కి కూడా బాగుంటుంది. అంటే అంత వేరంగా చిరిగిపోకుండా, కుట్ట అంత వేరంగా బయటికి రాకుండా ఉంటుంది, క్లాత్ అంత వేరంగా పిగిలిపోకుండా ఉంటుంది అన్నమాట. మళ్ళీ నేను చెప్పాను కదా మీకు, మెయిన్ పార్ట్ అయిపోగానే లైనింగ్ పార్ట్ని ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా లైనింగ్ పార్ట్ని రెండు వైపులు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రెండు వైపులా అలానే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఓకే, అయిపోయింది. లైనింగ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసేసాను. ఓకే, ఇలా మీరు స్టిచ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మెయిన్ పార్ట్ని లైనింగ్ పార్ట్ని ఎప్పుడు కలిపి కుట్టద్దు. ఓకే, ఇప్పుడు నేను నాకు కావాల్సినంత మెజర్మెంట్ని, నాకు నా హ్యాండ్లు ఇది ఫుల్ హ్యాండ్ కాబట్టి నా చేతికి దూరినంత, అంటే నా చేతికి పట్టినంత లూజు 4 అన్నమాట. 4 నేను పెట్టుకుంటున్నాను. 4 కరెక్ట్గా నాకు అరచేతి దగ్గర 4 అయితే సరిపోతుంది. అలానే హ్యాండ్ మీకు ఎంత లూజ్ అయితే కావాలో అంత రోజుని మీరు మెజర్మెంట్ చూసుకుంటూ కుట్టాల్సి ఉంటుంది. అక్కడ మీకు కనిపించకపోవచ్చు, నేను చిన్న చిన్న డాట్స్గా పెట్టుకున్నాను నాకు కావాల్సిన మెజర్మెంట్స్. అలా నాకు కావాల్సిన మెజర్మెంట్తో నేను కుట్టుకుంటున్నాను అనమాట. మీ హ్యాండ్కి మీకు ఎంతైతే మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్ని మీరు చూస్తూ కుట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఆర్మ్ హోల్ కావాలి. ఆర్మ్ హోల్ నాకు ఎంతైతే కావాలో నేను అంతే పెట్టుకుంటున్నాను. నాకు 9 కావాలి, నాకు 9 ఇంచెస్ కావాలి హ్యాండ్ ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ వచ్చి. అక్కడి నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు చూసుకుంటూ మీకు ఎంతైతే ఆర్మ్ హోల్ లూజ్ కావాలో అంతే పెట్టుకోండి. నాకైతే 9 కావాలి. నేను 9 దగ్గర డాట్ పెట్టుకొని, మీకు కనిపిస్తుంది అనుకుంటా, ఆ డాట్ దగ్గర నేను సరి చేసుకుంటూ కుడుతున్నాను. అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇలా స్టిచ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నాకు కావాల్సిన బ్రష్ లూజు అలాగే వెస్ట్ లూజు ఇలా చూసుకోవాలన్నమాట. నా బ్రష్ లూజ్ వచ్చి 18, అలాగే వెస్ట్ లూజ్ వచ్చి 16.5. కరెక్ట్గా నా మెజర్మెంట్స్ నాకు వచ్చేసినాయి, ఎందుకంటే నేను ముందుగుండానే డ్రా చేసి ఉంచుకున్నాను కాబట్టి కరెక్ట్గా నా మెజర్మెంట్స్ నాకు వచ్చేసినాయి అనమాట. ఓకే, ఇలాగే రెండో వైపు కూడా మీరు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎక్స్ట్రా స్టిచ్ ఒక 2-3 స్టిచెస్ వరకు వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే అది మీ డ్రెస్ అయినా సరే, మనకి ఇచ్చే వాళ్ళ డ్రెస్లు అయినా సరే 2-3 కుట్లు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో కొంచెం ఇబ్బంది లేకుండా వాళ్ళు కుట్టిప్పుకోవడానికి ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా కుట్టిప్పుకోవడానికి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా నీట్గా స్ట్రైట్గా కుట్లు కుట్టండి. వంకర టింకర్గా కుడితే ఎదుటి వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడరు. నేను స్టిచ్చింగ్ నేర్చుకున్న స్టార్ట్లో వంకర టింకర్గానే వేసేసేదాన్ని అనమాట. అలా నాకు అలవాటు అయింది. ఓకే, నాకు స్టిచ్చింగ్లో 9 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఓకే, నా డ్రెస్లో నేను చాలా తక్కువ కుట్టుకుంటాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డ్రెస్ అంతా కుట్టిన తర్వాత ఇలా వచ్చింది ఫినిషింగ్. నేను మీకు వేసుకొని కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు డ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఇది ఇప్పుడు నేను కుట్టిన డ్రెస్ అనమాట. మీరు చూసుకోవచ్చు, ఫుల్ గేరా వచ్చింది. ఓకే,
నేను బ్యాక్ సైడ్ హైనెక్ ఇచ్చాను కదా, ఇలా వచ్చిందనమాట. ఓకే, ప్రస్తుతానికి నా దగ్గర ఇదే చున్నీ ఇదే ప్యాంట్ ఉంది. బట్ దీనికి ఈ స్కై బ్లూ కలర్ ప్యాంట్ చున్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అవుట్ఫిట్. ఓకే, మీరు చూసుకోవచ్చు ఇలా వచ్చింది. లాస్ట్కి నెక్, అలాగే బ్యాక్. ఓకే, ఇది ఈ వీడియోకి ముందే నేను కటింగ్ వీడియో కూడా పెట్టాను. అది మీకు నేను పూర్తిగా పెట్టలేకపోవచ్చు, చిన్న ఇష్యూ వచ్చి నేను పెట్టలేకపోయాను ఫుల్గా. నెక్స్ట్ డ్రెస్ మాత్రం నేను కంపల్సరీ ఫుల్ మెజర్మెంట్స్తో నీట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఓకే, మీరు మాత్రం సపోర్ట్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు బాగా అవసరం, చాలా అవసరం నాకు ఈ టైంలో. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వాచింగ్.